మీకు తెలుసా, క్రీస్తెందుకు క్రైస్తవుడికి పూర్తిగా అర్థం కావట్లేదు. అనుదినం ప్రకటిస్తున్నామో, ఏ క్రీస్తు కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నామో, అదే క్రీస్తు ఇంకా క్రైస్తవుడికి ఎందుకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ రోజుకి క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం ఇంకా బైబిల్ గ్రంథంలోనే ఉంది, మన దగ్గరే ఉంది. మన చేతుల్లో ఉన్నా సరే మనం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం? ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది భూమి మీద. ధర్మ విరోధమైన ఆత్మ పనిచేస్తుంది. ఏది చూసినా దానికి వేరే ఆలోచన పుట్టించే ప్రయత్నం చేస్తుంది. ఎన్ని చూపించినా దాన్ని ఇంకొకలాగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది. అది ధర్మ విరోధమైన ఆత్మ కుమారుడిని అర్థం చేసుకోకుండా చేస్తుంది. బైబిల్ చెప్తుంది, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును అని. నేను ఒక మాట డైరెక్ట్గా అడుగుతాను, దావీదుకు ప్రభువు ఎవరు? దావీదు నా కాపరి, నా నాయకుడు అని చెప్పి ప్రేమించింది ఎవరిని? దావీదు పదే పదే ప్రభువా ప్రభువా అని పిలిచింది ఎవరిని? ఈరోజు మనం లేఖనాల నుండి చూద్దాం. నేను చెప్తున్నాను, వివాదానికి ముగింపు లేఖనమే అవ్వాలి, మన సొంత అభిప్రాయం అవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మదేవుని అడిగితే ఆయన కంటే అద్భుతమైన జవాబిచ్చేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఎన్ని డిగ్రీలు చేసిన బైబిల్ అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. అదే దేవుని ముందు మోకరిస్తే మొత్తం విడమరిచి చెప్తాడు ఆయన. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా విడవకుండా నీకు మొత్తం అర్థమైపోతే, మొత్తం బైబిల్ అంతా అర్థమైనాక నీకు అర్థమయ్యే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు ఇంకా అర్థం కాలేదనే సబ్జెక్ట్. అప్పుడు అర్థమవుద్ది నీకు. అంతటి మహామహుడు దేవుడు. బైబిల్ మొత్తం అర్థమైనాక అర్థమవుతుంది నీకు ఇంకా దేవుడు అర్థం కాలేదని. ఈరోజు బైబిల్ మీద 4-5 పిహెచ్డీలు చేసేసరికి చాలా మంది తొందరపడి మాట్లాడిస్తున్నారు, లేదా బైబిల్ గురించి, చరిత్రను గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తొందరపడి ఆవేశపడుతున్నారు. చెప్పండి, మీకు తెలిసినది ఇన్ఫర్మేటివ్గా ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అందరికీ. అంతేగాని తొందరపడి ఆవేశపడి కోపంతో మాట్లాడకండి. మీ కోపము దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చదు. ఈరోజు ఎంతమంది సోషల్ మీడియాని వేదిక చేసుకొని సత్యం కోసం మాట్లాడుతున్నామని చెప్పి బోధల పేరిట ఎంతమందిని అవమానించుకుంటున్నారో, మీ వల్ల దేవుడు సంతోషంగా లేడు, ఉండడు. నీ కోపము దేవుని నీతి నెరవేర్చదు. ఇది పాత నిబంధన కాలం కాదు, దేవుడు తన నూతన నిబంధన ప్రతిష్ఠించిన కాలం. పౌలులాగా ప్రేమతోనే అడుగులు వేయాలి. ప్రైజ్ ది లార్డ్. అసలు కోపగించుకోవాలంటే పౌలు కంటే యోగ్యుడు ఎవరూ లేరు. కానీ అలాంటి పౌలు కూడా చాలా తగ్గించుకొని మాట్లాడుతూ అంటాడు. ఒక సందర్భంలో అంటాడు, కొరడా తీసుకొని రమ్మంటారా అంటాడు. కానీ పౌలు ఎప్పుడు దుర్భాషలాడలేదు, ఆవేశపడలేదు. పౌలు మనకు మాదిరి పురుషుడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి ఎవరు అనలేదు ఆ మాట. దేవుడు పౌలును అననిచ్చాడు, ఆ మాట బైబిల్లో రాయనిచ్చాడు, మన ముందు ఆ ఆజ్ఞ ఉండనిచ్చాడు. ఈ చివరి దినాల్లో పౌలు విధానమే సువార్తకు ముగింపుగా ఉంటుంది, సువార్తను అర్థమయ్యేటట్లు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు పూర్తిగా అర్థం అవ్వకపోవడానికి కారణం ఒకటే, తొందరపడడం, అంతే. ఇప్పుడు మీకు ఒక్కొక్క వచనం అర్థమయ్యేటట్టు చెప్తాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన న్యాయమును నీతిని చెరపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వచనం చదివించడంలో నా ఉద్దేశం ఏమిటంటే, కలిగి ఉన్న అభ్యంతరాలకు దేవుడు కారకుడు కాదు. కావాలని అభ్యంతరాలు దేవుడు పెట్టడు. ఆయన ఏ నీతిని న్యాయమును చెరపడు. ఈరోజు ఏ నీతి అయినా న్యాయమైన చెరపబడిందంటే దానికి కారకుడు సాతాను మాత్రమే. ఇప్పుడు ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. చాలా స్పష్టంగా అక్కడ ఈ మాట రాయబడింది. మీరు ఈ మాట గమనించారా? ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఆ రాయి ఏమిటో చెప్తున్నాడు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఎవరి రాయి? పునాది రాయి,
మూలరాయి, పరిశోధింపబడిన రాయి, స్థిరమైన రాయి ఎవరు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడ మీకు ఒక పునాది రాయి కనబడుతుంది, ముఖ్యమైన మూలరాయి కనబడుతుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సియోనులో వేసిన ఈ పరిశీలింపబడినటువంటి రాయి ఏమిటంట? క్రీస్తు యేసే ఆ ముఖ్యమైన మూలరాయి. దీని గురించే చాలా సార్లు లేఖనములను మనం చదువుతున్నప్పుడు తృణీకరించబడిన రాయి అని కూడా ఆయనకు పేరు ఉండడాన్ని చూస్తాం. ఇప్పుడు ఒకసారి రోమాపత్రిక చూస్తారా? చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయము 33వ మాట చదువుకుందాం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఇప్పుడు ఈ సియోనులో వేసిన రాయిని దేవుడు ఎలా స్థాపించాడంట? అడ్డుగానంట, అడ్డురాయి. మళ్ళీ చదవండి. అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ మూల రాయి, ఈ ముఖ్యమైన రాయి, ఈ పునాది రాయి దేవుడు సియోనులో ఎలా స్థాపించాడంట? అడ్డురాయిని, అడ్డుబండను స్థాపించాడంట. అంటే ఈయన స్థాపించడంలోనే ఒక అభ్యంతరం కనబడుతుంది. ఈ రాయి స్థాపించబడినప్పుడే అడ్డురాయి అంట. ఎవరి రాయి అంటే తల అయి ఉన్న రాయి. ఎవరి తల అయి ఉన్న రాయి? నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటి అడ్డులు? ఈ రోజుకి కూడా యేసు ప్రభువు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఈ రాయికున్న అడ్డును మనం తెలుసుకోలేకపోయాం కాబట్టి, ఈ అడ్డుబండ యొక్క వ్యూహాన్ని మనం అర్థం చేసుకోలేం కాబట్టి. అందుకే ఆయన విశ్వసిస్తే కలవరపడరు. విశ్వాసము లేకే కలవరం. ఏంటా కలవరం? తండ్రి దేవుడా, కుమారుడు దేవుడా? ఒక్కడే దేవుడైనప్పుడు ఇద్దరు ఎలా అయ్యారు? మరలా పరిశుద్ధాత్ముడు దేవుడు ముగ్గురు దేవుళ్ళ? దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉంది కదా. నువ్వు సరిగ్గా విశ్వసిస్తే దీని విషయంలో కలవరపడవు. సరిగ్గా నువ్వు అర్థం చేసుకోగలిగితే కలవరపడవు. అదే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిన మాట మనం మర్చిపోతాం. కుమారుడు తండ్రితో సమానంగా ఉండే యోగ్యుడు అని. సృష్టింపబడ్డవాడెవడు సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళలేడు. సృష్టిని చెయ్యగలిగిన వాడు మాత్రమే, ఉన్నవాడు అనువాడు మాత్రమే, ఆది అంతమై ఉన్నవాడు మాత్రమే సమీపించరాని తేజస్సులో ఉండగలుగుతాడు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉండగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి తనలోని ఒక భాగాన్ని మన కోసం ప్రత్యేకించాడు. నా పిల్లలందరితో నేను కలవలేను, నా స్వరం వింటే నా పిల్లలు చచ్చిపోతారు, అంత పవిత్రుడను నేను. నన్ను చూస్తే పిల్లలు చనిపోతారు. కాబట్టి దేవదూతలకైనా మనుషులకైనా మధ్యవర్తిగా నాకు ఒకడు కావాలి, ఇంకొకడు ఉండలేడు. ఎందుకంటే నాతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడానికి ఒకడు కావాలంటే అది నేనే అయి ఉండాలి. ఆయన ప్రత్యేకించి నేడు నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడవు అని అన్నాడు. అందుకే యేసుప్రభు అంటారు, నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే. కానీ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఆయన తనను తాను పూర్తిగా రిక్తునుగా చేసుకొని, తగ్గించుకొని, నెరవేరవలసిన వాటి కొరకు సామాన్యుడై వచ్చాడు ఈ భూమి మీదకి. అప్పుడు సామాన్యుడు దైవత్వం అంతా పైన వదిలేసి వచ్చినప్పుడు సామాన్యుడు చేయవలసిన ప్రతి దాన్ని చెయ్యాలా లేదా? కాబట్టే ప్రార్థన చేశాడు, కాబట్టే బతిమాలుకున్నాడు, కాబట్టే వేడుకున్నాడు, కాబట్టే కన్నీళ్లు గార్చాడు. ధర్మశాస్త్రము యావత్తు నెరవేర్చాలి కాబట్టి, దేవదూతల ముందు కూడా నీతిపరుడని తీర్పు పొందాలి కాబట్టి, అక్కడ ఇక్కడ ఉన్న సమస్త నిబంధనలను నెరవేర్చగలిగిన ఏకైక ఉత్తమ పురుషుడు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. నేను ఒక పెద్ద మాట చెప్పనా? నేను ఈరోజు 100 ఆధారాలు చూపించినా సరే మరలా అర్థం కాకుండా మిగిలిపోయే సబ్జెక్టే కుమారుడు. దావీదేమో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అని అంటాడు. ప్రభువు అనగా తండ్రి, నా ప్రభువు అనగా కుమారుడైన దేవుడు. అంటే దావీదుకు ప్రభు ఎవరు? నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను, దావీదుకు క్రీస్తు తెలుసు, అబ్రహాముకు క్రీస్తు తెలుసు. అసలు మీకు మాట చెప్పనా? అబ్రహాముకు వాగ్దానం చేయబడింది ఇస్సాకు కాదు, ఇస్మాయిల్ కాదు. వాళ్ళు మనం కలిసి పోట్లాడుతుంటాం. అబ్రహాము వాగ్దాన పుత్రుడు ఇస్సాకని, మనం ఇస్మాయిల్ అని వాళ్ళు. నేనంటాను అసలు ఇద్దరూ కాదు, పక్కన పెట్టేయండి. అసలు వాస్తవానికి అబ్రహాముకు వాగ్దానం చేయబడింది క్రీస్తు. క్రీస్తు వాగ్దానం చేయబడ్డాడు. ఎక్కడుంది మాట?
గలతీ పత్రిక చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతారా? అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానముకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకు వాగ్దానం చేయబడింది ఇస్సాకా, ఇస్మాయేలా? క్రీస్తు వాగ్దానంగా ఇవ్వబడింది అబ్రహాముకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ముస్లిం సహోదరులైన మనమైనా ఈ భూమి మీద ఎవరైనా సరే అబ్రహాము సంతానం అవ్వాలంటే ఎవరి యందు ఉండాలి? వేరే చాయిస్ లేదు. ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం చేయబడింది క్రీస్తు. పంచాయతీ పోయిందా? మనం ఇస్సాకని గొడవ పడక్కర్లేదు, వాళ్ళు ఇస్మాయేలని గొడవ పడక్కర్లేదు. అందరి వాడు, అందరికి ఒక్కడు, క్రీస్తే వాగ్దాన పుత్రుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అబ్రహాముకు ఆ రోజే సువార్త చెప్పబడెను. అబ్రహాముకు ఆనాడే సువార్త చెప్పబడింది. అబ్రహాము ఆనాడే క్రీస్తుని ఎరిగిన వాడు. అందుకే యేసుప్రభు ఏమంటాడు? అబ్రహాము నాకు తెలుసు, నేను కూడా అబ్రహాముకు తెలుసు అన్నాడా లేదా? అబ్రహాము కాలంలో నేను ఉన్నానంటే వాళ్ళు అపార్థం చేసుకున్నారు. దావీదుకు కూడా క్రీస్తు తెలుసు కాబట్టి క్రీస్తు జనన మరణ పునరుద్ధానములను గూర్చి దావీదు ప్రవచన రూపంలో ముందుగానే ప్రస్తావించాడు. ప్రభువు అనగా తండ్రి నా ప్రభువుతో సెలవిచ్చిన మాట, నా క్రీస్తుతో సెలవిచ్చిన మాట. ఇప్పుడు దావీదుకు ప్రభు ఎవరన్నమాట? దావీదుకు తెలుసు తండ్రి కుమారుని గూర్చి. అంతెందుకండి, చివరికి ఇశ్రాయేలు ప్రజలకు కూడా కుమారుని విలువ తెలుసు. ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలకు కుమారుని విలువ నేర్పించారు. దేన్ని ఆధారం చేసుకొని మాట చెప్తున్నానో తెలుసా? నేను కుమారుడను అని పరిచయం చేసుకున్నందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? ఇతడు దేవునితో తనను తాను సమానుడిగా చేసుకొనుచున్నాడు, దేవునిలో భాగమైన వాడని తెలుసు. అందుకే నేను కుమారుడను, ఆయన నాకు తండ్రి అని చెప్పగానే వీరు అభ్యంతరపడతారు. తనను తాను దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని. అంటే కుమారుడు అనగానే ఇశ్రాయేలు ప్రజలకు ఏమర్థమైంది? దేవుడు అని అర్థమైంది. మనకు అర్థం కావట్లా. ఇంత పెద్ద బైబిల్ పెట్టుకొని అంత గొప్ప దేవుణ్ణి ప్రేమిస్తూ మనకు అర్థం కావట్లా. ఈరోజు మనలో చాలా మంది గొడవ పడుతున్నారు. ఏదైనా ప్రేమతో జరిగితేనే సత్యం స్థాపించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక పెద్ద మాట చెప్పనా? ద్వేషం న్యాయాన్ని మాట్లాడొద్దు, అది స్థాపించబడదు. ప్రేమ మాత్రమే న్యాయాన్ని మాట్లాడాలి, అది స్థాపించబడి చిగురుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవడైనా ద్వేషంతో మాట్లాడితే అందులో తప్పకుండా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అందులో తప్పకుండా అన్యాయం ఉంటుంది. ఈ సమయంలో నేను మీకు ఇంకో వచనం పరిచయం చేస్తాను. తండ్రి మాత్రమే కుమారుణ్ణి బయలుపరచగలుగుతాడు, కుమారుడు మాత్రమే తండ్రిని బయలుపరచగలుగుతాడు. వీళ్ళిద్దరిలో ఒకరికొకరు బయలుపరచుకోకుండా ఎవరు మనకు అర్థం కారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ మాట చూడండి. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు. ఆ మాట విన్నారా? తండ్రికి తప్ప కుమారుని గురించి దేవదూతలకు కూడా తండ్రికి మాత్రమే కుమారుడు గురించి తెలుసు. అంతటి మర్మమై ఉన్న పురుషుడు కుమారుడు. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎడుగడు. తండ్రికి తప్ప కుమారుడు అంటే ఏంటో తెలియదు, కుమారుడు బయలుపరిస్తే తప్ప తండ్రి ఎవరికి తెలియడు. అసలు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి ఉన్నటువంటి ప్రథమమైన కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? సత్యవంతుడైన తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఎప్పుడైనా చూసారా? ఆయన ఈ లోకంలో జన్మించిన కారణాలలో ఒక అద్భుతమైన ప్రథమమైన కారణము, తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి కుమారుడు వచ్చాడంట. చదవండి ఒకసారి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుడు దేనికోసం వచ్చాడంట? సత్యవంతుడైన తండ్రిని గూర్చిన జ్ఞానము మనకివ్వడానికి వచ్చాడు. కాబట్టి తండ్రి కుమారుణ్ణి బయలుపరుస్తాడు, కుమారుడేమో తండ్రిని బయలుపరుస్తాడు. అవును, తండ్రి బయలుపరిస్తే తప్ప అర్థం కానంత మర్మమై ఉన్నాడంటే ఈయన ఎవరని అర్థం? ఆయన సృష్టించిన మనిషా, దేవదూతన, ఒక ప్రవక్తన? అందుకే ఆయన పేరు ప్రస్తావిస్తున్నప్పుడు యెషయా గ్రంథం ప్రస్తావన చేస్తున్నప్పుడు ఆ పేర్లలో నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని ఆయనకు
పేరు పెట్టబడును అనే పదం కూడా చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి సమీపించరాని తేజస్సులో ఉన్నారు. సమస్త సృష్టి ఎలా జరగాలో ప్లాన్ చేశారు తండ్రి. ఆమేన్. ఆయన నోటి ఊపిరి చేత ఆకాశములకు వివేకము కలిగింది, జ్ఞానము కలిగింది. స్తోత్రం కలుగునుగాక. ఆదామును మట్టితో తయారు చేస్తే శరీరంలోని ప్రతి అవయవం ఎలా పనిచేయాలి, ఎంతకాలం పనిచేయాలి, గుండె ఎలా కొట్టుకోవాలి, రక్తం ఎలా ప్రసరించాలి, మెదడు ఎలా పనిచేయాలి, నర్వస్ సిస్టమ్, వెంట్రుక మందమే కనబడే నర్వస్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలో ఈ ప్రోగ్రామ్ అంతా చేసింది లోపటికి వెళ్ళిన దేవుని ఊపి. అందుకే యోబు భక్తుడు అంటాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను అన్నాడా. దేవుని ఆత్మ నన్ను సృజించెను. అందుకే నేను చెప్తున్నాను, వన్ సైడ్ పరిగెత్తొద్దు. అన్నిటినీ కలిసి ఒక దగ్గర పోగేసి ఆలోచన చేసి ఒకరికొకరం ఆలోచన చెప్పుకుంటే సర్వసత్యములోనికి వెళ్ళిపోగలుగుతాం మనం. మీరైనా నేనైనా మార్చుకోదగినవి చాలా ఉన్నాయి. మీరైనా నేనైనా మార్చుకోదగినవి చాలా ఉన్నాయి. మీరైనా నేనైనా మార్చుకోదగినవి చాలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం మానవ మాత్రులమే. మనకు తెలిసినంత వాటిలో మనం పర్ఫెక్ట్గా ఉన్నాం, కానీ తెలియని చాలా విషయాల్లో మనం బలహీనులమే. దాన్ని ఒకరి వలన ఒకరం సరి చేసుకోవాలి. దాన్ని ఒకరి వలన ఒకరం సరి చేసుకోవాలి. దాన్ని ఒకరి వలన ఒకరం సరి చేసుకోవాలి. అందుకే పౌలే ఉన్నారు, ఒకరినొకడు హెచ్చరించుకోండి, ఒకరినొకడు సన్మానించుకోండి. ఒకరినొకడు సన్మానం లేదు, హెచ్చరిక ఒకటే తయారైంది. ఒకరినొకడు సన్మానించుకునే శక్తి, జ్ఞానం, బుద్ధి లేకపోతే హెచ్చరించడం మానేయాలి. ఒకరిని గౌరవించి ప్రేమించి అర్థం చేసుకోవడం చేతగాని వాడు గద్దించడానికి అనర్హుడు. ఎదుటివాణిని సరిచేయాలంటే ఆ ఎదుటివాణిలో ఉన్న మంచిని, ప్రేమను, గొప్పతనాన్ని కూడా గుర్తించాలి. అప్పుడే నీ నోట పరిశుద్ధాత్మదేవుడు శక్తిగా పనిచేస్తాడు. నీ నోటి మాటలకు వారి హృదయంలో క్రియ చేసే శక్తిగా ఆయన కార్యం చేస్తాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి వరుసగా మనం చదువుకుందాం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనాను చెప్పినా. చాలు, ఒక్కొక్క మాట జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నా కుమారుడవు అని దేవదూతలతో ఆయన ఎప్పుడు చెప్పలేదంట. నీవు ఇప్పటి నుంచి నా కుమారుడవయ్యుందువు, నేను నిన్ను కుమారుడిగా అంగీకరిస్తున్నాను. కుమారుడవు, ఈ రోజు నుంచి నువ్వు నాకు కుమారుడివి. ఒక అనుబంధ నిర్మాణం జరిగింది. ఒక ప్రేమ ఒక బంధంగా మారింది. ఆయనలోని ఒక భాగం ఆయన మురిసిపోయే మరొక స్వతంత్ర సామర్థ్యత పొందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటలు కూడా ఎప్పటికి అర్థమవుతాయో తెలియదు. నేను చెప్పిన ఈ 4 మాటలు విశేషమైనవి. అందుకే మీరు తప్పకుండా ఈ సందేశం మరలా వినండి. ఎలాగో లైవ్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా వినండి. అక్కడ ఏమన్నాడు చూసారా? ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అన్నాడు కదా. ఆయన ఇంకొక ప్రస్తావన చేస్తున్నాడు చూడండి ఒకసారి 8వ వచనం నుంచి. అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చైతే నీ సింహాసనము నిరంతరము నిలుచునని నీ రాజదండము న్యాయార్థమైనది. దేవునికి స్తోత్రం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోడి వారందరికంటే నిన్నెచ్చగునట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ఇదిగోండి 10వ వచనం, మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి. కుమారుని చులకన చేయడానికి మనం ఎవరం? మీకు విషయం తెలుసా? మీకు అర్థం కానంత మాత్రాన సత్యం అబద్ధం అయిపోదు. అర్థమయ్యే వరకు దేవుని దగ్గర కన్నీళ్లు గార్చి ప్రార్థించండి. నేను అందుకే చెప్పాను, తండ్రిని గూర్చి కుమారుని గూర్చి ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థమవుతూనే ఉంటుంది. అర్థమవుతున్న కొలది విశ్వసించడం ప్రారంభించాలి. అప్పుడు మనలో ఎలాంటి అలజడ లేకుండా స్థిరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కోసం తన మహిమను తగ్గించుకొని మనతో సహవాసం చేయడం కొరకు ఆయన వచ్చాడు. దేవదూతలతో సహవాసం చేయడానికి వచ్చాడు. మొదట తండ్రిలో నుండి ప్రత్యేకించబడి తర్వాత మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. మహిమనంతా విడిచిపెట్టి తిరిగి సర్వాధికారం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతల మీదను సకల శక్తుల మీదను సర్వాధికారం పొందాడు. మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా ఇస్తానని మాత్రమే అనలేదు, మీరు నా పేరిట నన్నేమడిగినను చేతునన్నాడు. ఆమేన్.
మరి తండ్రి అధికారం ఇస్తే తప్ప నీకు లేదని నువ్వు ఎందుకు చెప్పావయ్యా? ఎందుకంటే నియమించబడ్డాను కాబట్టి, ఆయనలో నుండి ప్రత్యేకించబడ్డాను కాబట్టి. ఇదే ప్రస్తావన కొరింథీ పత్రికకు వచ్చేసరికి ఎలా అంటాడు తెలుసా? పురుషుడు స్త్రీకి శిరస్సయ్యునులాగునా నాకు తండ్రి శిరస్సయ్యి ఉన్నాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక్కటే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. తొందరపడితే దేవుడు అర్థం కాడు, జ్ఞానము ఉప్పొంగితే దేవుడు అర్థం కాడు, మోకరిస్తేనే దేవుడు అర్థమవుతాడు, ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు అర్థమవుతాడు, మనం ఒకరికొకరు నేర్పిస్తేనే దేవుడు అర్థమవుతాడు, ఆలోచన పంచుకుంటేనే దేవుడు అర్థమవుతాడు. అప్పుడే సాతాను ఒంటరవుతాడు, మనము దేవునితో ఒక్కటైపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అనుభవం కొలది మాత్రమే మాట్లాడండి, మీ గాయం కొలది మాత్రమే మాట్లాడండి, మీ ఆత్మీయత కొలది మాత్రమే మాట్లాడండి, మీకు దేవునికున్న అనుబంధం కొలది మాత్రమే మాట్లాడండి, లేదా ప్రమాదంలోకి వచ్చేస్తారు. మీ జ్ఞానం మిమ్మల్ని కాపాడదు. ఈ విధంగా యావత్తు క్రైస్తవ సమాజం సిద్ధపడాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ ఏదో అదే సర్వసత్యాన్ని మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక.